చెప్తే చాలు. యష్మిలో నచ్చింది నచ్చండి అని అంటే ఎక్కడైనా తన ప్రెజెన్స్ ఉండాలని చూపించుకోవడం కరెక్టే, కొంచెం ఎక్కువ చూపించుకోవడం కరెక్ట్ కాదు. సో పృథ్వీలో నచ్చింది పృథ్వీలో అంటే పృథ్వీ హ్యాండ్సమ్ ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం కోపం తగ్గించుకుంటే బాగుందని అంటారు. తగ్గించుకున్నాడు కదా ఈ 2 weeks నుంచి, కోపం తగ్గించుకున్నాడు, గేమ్స్ బాగా ఆడుతున్నాడు. అందరూ విష్ణుప్రియ పృథ్వీ కోసం పాటలు ఆడుతున్నా పృథ్వీ పట్టించుకోవట్లేస్తున్నారు, మీరేమంటారు? నిజమే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకు పట్టించుకోవట్లేదు? అది అతని ఇష్టం కదా. సో ఆయన గేమ్ ఆడుకుంటున్నాడు, ఈమెను పట్టించుకోవడం అనేది. ఆమె ఏంటంటే తనుంటే బాగుండు అని తను అనుకుంటుంది. విష్ణుప్రియలు నచ్చింది ఏంటి? గేమ్ ఆడితే బాగుండాలి. సో అండ్ నిఖిల్ లో నచ్చింది ఏంటి? కొంచెం ప్యాంపరింగ్ తగ్గించుకుంటే చాలు. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ కాబోతున్నారు మీకు ఏం ప్రకారం? అంటే నాకు తెలిసి ఎలిమినేషన్ ఉండదు అనుకుంటున్నాను నేను. మిడ్ వీక్ ఆల్రెడీ జరిగింది కదా, సో ఎలిమినేషన్ ఉండదేమోనని నేను అనుకుంటున్నాను. సో మణికంఠని అందరు టార్గెట్ చేయడం మరి కరెక్టే అంటారు? మరి ఆయన టార్గెట్ చేయడం కరెక్టేనా? అంటే ఏ విధంగా టార్గెట్? ఇప్పుడు ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఫ్రెండ్ కి ఎంత ఏదో పని చేసినా సపోర్ట్ చేస్తాం, అదే ఫ్రెండ్ ని నామినేట్ చేసి బయట పంపించాలి అనుకోం కదా. అది సో ఫైనల్ గా ఏం చెప్తారు నేను జరిగిన ఎపిసోడ్ గురించి? ఏముంటది చెప్పడానికంటే, నార్మల్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంటి నుంచి ఫుడ్ రావడం, లెటర్స్ రావడం అన్ని బాగున్నాయి కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు. సో అది చూసి మేము కూడా హ్యాపీగా ఉన్నాం. సీత గేమ్ ఎట్లా ఆడుతుంది? ముందు కొంచెం బాగానే ఆడింది, తర్వాత తను ఇది అయింది కదా, అదైనప్పుడు తను గేమ్ ఆడడం కాకుండా వేరే వాళ్ళని పంపిస్తూ తను మీకంతా అలానే జరుపుకుంటూ వచ్చింది. కొంచెం గేమ్ ఆడితే బాగుండాలి. సో నబీల్ గురించి ఏం చెప్తారు? చీఫ్ అయ్యాడు, మెగా చీఫ్ అయ్యాడు. నబీల్ బాగా ఆడుతున్నాడు, ఇంకా బాగా ఆడితే టాప్ 5 లో ఉంటాడు. టైటిల్ విన్నర్ ఎవరు కాబోతుంది? ఎందుకంటే నిఖిల్ నిఖిల్ అంటున్నారు. నబీల్ బాగా ఆడుతున్నారు కదా, నిఖిల్ పోటీ ఆడినా సరే ఫేవరెట్ పర్సన్ అని ఒకరు ఉంటారు కదా. టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే ఎవరు అంటారు? టాప్ 5 నిఖిల్, విష్ణుప్రియ అండ్ యష్మి, నబీల్, మ్యాక్స్ అంతే. ఓకే, టాప్ వరస్ట్ 5 కంటెస్టెంట్స్ అంటే ఎవరు చెప్తారు? వరస్ట్ ఎవరు ఉన్నారు? ఫస్ట్ అంటే ఆమె సోనియా అండ్ మణికంఠ చెప్పాను. ఎందుకంటే ఆయన ఆదిత్య ఓం కూడా బాగానే ఆడుతున్నారు కానీ అన్ఫేర్. ఎందుకంటే హౌస్ అందరు కలిసి పంపించడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఆడియన్స్ పంపించారంటే ఓకే ఫైన్, పంపించవచ్చు. అందరూ ఏమంటున్నారంటే మణికంఠ నీకు తన్నిలాగా అన్నలాగా అన్ని చెప్తుంటే ఆయన్ని పంపించారు నువ్వు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆయన ముందు నుంచి చేసేది అదే కదా. అంటే మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? సీతనా? ఎందుకని సీత బాగా ఆడుతుంది? అడగండి. ఇంకెవరికేం ఇష్టం మేడం? నిన్న లంచ్ బాక్స్ గురించి మణికంఠకి ఇవ్వలేదు కదా యష్మి కూడా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇంకెవరికేం ఇష్టం మేడం? నిఖిల్ ఆట ఎలా ఉంది మేడం? నిఖిల్ ఆట బాగుంది. ప్రేరణ ఆట ఎలా ఉంది? విష్ణుప్రియ అదే నామినేషన్ అయింది కదా, వీళ్ళిద్దరిట్లో ఎవరు వెళ్తారు అనుకున్నారు? విష్ణుప్రియ అండ్ నైనిక వెళ్తారు. ఎందుకని నైనిక వెళ్తారు? డల్ అయిపోయింది. మణికంఠ ఆట ఎలా ఉంది? అంటే ఆయన వైపు నుంచి అనకపోవడం తనకి ఇవ్వాల్సింది అనిపించాడు. యష్మి కన్నింగ్ అని అనిపిస్తుందా మీకు ఇక్కడ ఏమన్నా? సోనియా ప్లేస్ లో యష్మి వచ్చింది అంటున్నారు. నబీల్ కి ఎలా అనిపిస్తుంది అమ్మా? చాలా బాగా టాప్ 2 లో ఉంటాడా నబీల్? టాప్ 5 ఎవరు ఉండొచ్చు? థ్యాంక్ యూ.